యోహాను 10:14లో మనం చూస్తాం. నేను గొర్రెల మంచి కాపరిని, నా తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగో ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును అంటూ తప్పిపోయిన గొర్రెలను వెదకి రక్షించి మందలో చేర్చుకుంటూ వాటిని అనుక్షణం కాపాడేవానిగా ఉన్నాడు. అంతేకాదు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోనవలనని ఇంటిని గాని మీరు ఒల్లకపోతిరంటూ ఈ రోజు కూడా తన కాపు క్రిందకు చేరలేని వారి కోసం అంగలారుస్తూ